జనానికి అలవాటు చేస్తున్నారు ఆయన. బేసిక్గా ఇప్పుడు ఇక బాబు గారు తన శకాన్ తర్వాత శకాన్ని ఆరంభించామన్నటువంటిది క్రమంగా అలవాటు చేయడానికి తొలి ప్రయోగం కింద చేసినట్టు కనబడుతోంది. లోకేష్ని పంపించడం అక్కడ ఒక మానసికమైనటువంటి గ్యాప్ కూడా కనబడుతుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ పరామర్శించడం, లోకేష్ పరామర్శించడం. వాస్తవంగా కూటమిగా వెళ్ళినప్పుడు అందరు కలిసి చేయాలి. ఎందుకంటే బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కాబట్టి నలుగురు కూర్చుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇద్దరు పోనీ ఆయన ఒక టైం వెళ్ళారు, ఈయన ఒక టైం వెళ్ళారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇద్దరు వెళ్తున్నారని ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రకటించి అక్కడ ఎవరికి వాళ్ళు పరామర్శించడం, అందులో లోకేష్ కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి, మామూలుగా అతను కూల్ గా మాట్లాడతాడు, అట్లాంటిది నిన్న కొంత కోపంగా మాట్లాడాడు. సంథింగ్ ఏదో జరిగింది. ఆయన అందులోకి నిన్న విదేశీ పర్యటన ముగించుకుని రాగానే విషాదం వెంటనే వెళ్ళడం వరకు ఆయన హార్డ్ వర్క్, అందులో డౌట్ లేదు. కానీ అక్కడ ఈ అసహనం ఇది చూస్తుంటే ఇద్దరం కలిసి వెళ్లాల్సిన చోట వేరుగా వెళ్ళటం అన్నటువంటి దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ సంథింగ్ ఏదో జరిగింది అనిపిస్తోంది అనమాట. అంటే బాబు గారు వెళ్లకుండా ఈయన పంపించారా? లోకేష్ గారు వెళ్తే సరిపోద్దా, ఇంకా ముఖ్యమంత్రి వెళ్లాల్సిన అవసరం ఇక అంతే, ముఖ్యమంత్రి లోకేష్ అన్నటువంటిది అనమాట. పార్టీలో అధికారిక అధ్యక్షుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు అధ్యక్షుడు మరి లెక్క ప్రకారం చంద్రబాబు